ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, మరొకసారి ఈ ఫ్రైడే శుక్రవారం దేవుని స్తుతించటానికి ఆయన సన్నిధిలో కాసేపు దేవుని మాటలు వినటానికి ప్రభు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఆయనకే మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఒక చిన్న పల్లవి పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది అని. సో లెట్ us praise unto his name. Let us give thanks unto the holy name, the mighty name of Jesus. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అనేటువంటి పల్లవి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నాతో పాటు మీరు కూడా ఏకీభించి దేవుని స్తుతించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. చప్పట్లు. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా విడనాడిన, ఆప్తులంతా విడనాడిన, అంతము వరకు సహించిన ఆయోబుల నేనేమైనా ప్రభువా నిన్ను
నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తానని ఈ పాటలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, యోబు యొక్క శరీరం అంతా కులిపోయినప్పటికీ యోబు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కష్టం వచ్చిన, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఏ పరిస్థితిలోనైనా ప్రభుని మనం స్తుతించాలట. దేవునికి స్తోత్రం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుట మంచిది అనే వాక్యం సెలవుస్తున్న ప్రకారంగా మన పరిస్థితులను బట్టి అవి మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా ప్రభుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఒక భయంకరమైనటువంటి దుష్ట ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. మానవుని యొక్క జీవితంలో ఈ ప్రస్తుత కాలంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో సంభవిస్తున్నటువంటి ఈ వేళ, ఈ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. మానవుని యొక్క జీవితానికి సరైనటువంటి మనుగడ లేని పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సమయాల్లో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యను మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తూ ఉంటాడు. తప్పగా మనకి సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవుస్తుంది. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదనని వాక్యం సెలవుస్తుంది. ప్రియులారా, ఆపద వచ్చినటువంటి సమయంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనల్ని విడిపిస్తాడు. ఎవరు విడిపించినా విడిపించకపోయినా, ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆమేన్. అందుకని కీర్తనకారుడు అంటాడు 121వ అధ్యాయం 1వ వచనంలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇటువైపు చూస్తున్నాడట. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమిని ఆకాశము సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలుగు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవర దినాల్లో మనకు సహాయం ఎవరంటే దేవుడే మనకు సహాయకుడు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 7-8 వచనాలు కూడా అంటాడు, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం కూడా అంటాడు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును. ప్రైజ్ ది లార్డ్. ధనమును నమ్ముకున్నవాడు చెడిపోవును. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన కృపను మనం ఆశ్రయించినప్పుడు తప్పగా దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఈ మాటను, పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి రాసినటువంటి పత్రిక, పౌలు గారు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత, ఆమేన్, మై సన్. పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తూ ఉన్నాడు, నా కుమారుడా
క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈ లోకంలో ఏమన్నా లేకపోయినా దేవుని యొక్క కృప అనేటువంటిది మనకి ఎంతైనా అవసరం. వీ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకని బైబిల్ సెలవిస్తుంది, పౌలు అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు బలహీనుడు అయి ఉండొచ్చు, ఒకవేళ యవన కాలంలో ఉన్నావు, నువ్వు బలవంతుడివే, కానీ ఒకవేళ నీకు ఏదైనా బలహీనత కనుక ఉన్నట్లయితే అది ఒకవేళ శరీర సంబంధమైనటువంటి బలహీనత ఉండొచ్చు, ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత ఉండొచ్చు, లేక ఆర్థిక పరమైనటువంటి బలహీనత ఉండొచ్చు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఆమేన్. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నే ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నే ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. అలాగే మరొక మాట, మొదటి కొరింథీ, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. అలాగే 2వ కొరింథీ, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక వాక్యం చూద్దాం. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ది గ్రేస్ ఆఫ్ గాడ్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప కావాలి. ఒక అనాథ బిడ్డ ఎస్తేరు ఆ రాజు యొక్క దయను పొందుకున్నదట, అనగా రాజు యొక్క కృపను పొందుకుంది. రాజు యొక్క కృపను పొందుకున్న ఎస్తేరు వస్తీ పోగొట్టుకున్నటువంటి రాణి స్థానంలోకి వెళ్ళిపోయింది. రాణి అనే వస్తీ పోగొట్టుకున్నది, ఆ ప్లేస్ రాణి స్థానాన్ని ఎస్తేరు సంపాదించుకుంది. ఎస్తేరు ఏ విధంగా సంపాదించుకుందంటే రాజు యొక్క దయను పొందుకున్నది. ఈమెకు ఆభరణాలు కానీ అలాంటివి ఏవి కూడా ఆడంబరం బహుశా లేకపోవచ్చు, ఒక సింపుల్గానే ఉంది. కానీ పై రూపాన్ని చూసి బహుశా ఆ రాజు గారు దయని ఈమె పొందుకోలేదు. కానీ దేవుడే ఆ రాజును ప్రేరేపించాడు. ఆ రాజు ఎస్తేరుని చూసిన మరుక్షణమే దయ పుట్టింది ఎస్తేరు పైన. లోకంలో సామెత ఉంటుంది, కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుందట, కొంతమందిని చూస్తే తిట్టాలనిపిస్తుందట. అలాగున ఎస్తేరు చూసినప్పుడు ఎస్తేరు రాజు యొక్క కృపను పొందుకుంది. ఇక్కడ యేసు రాజు, సర్వలోకానికి రాజు, సర్వలోకానికి చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభు. ఆ రాజు గారి యొక్క కృపను మనం పొందుకోవాలి. ఈ లోకంలో ఏ మనుషుని కృప మనం పొందుకున్నా పొందుకోకపోయినా, ఎవరి దయను మనం పొందుకున్నా పొందుకోకపోయినా, ఆ దేవుని యొక్క దయను మనం సంపాదించుకోవాలి. పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో,
నేను మనుష్యుల దయను సంపాదించుకొనగోరుచున్నానా, లేక దేవుని దయను నేను సంపాదించుకొనగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, లేక దేవుని సంతోషపెట్టగోరుచున్నారంటే, ప్రియులరా, పౌలు దేవుణ్ణి సంతోషపెట్టాడు కానీ మనుషులు కాదు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి కానీ మనుషుని యొక్క కృప ఈరోజు ఉండొచ్చు, రేపు అన్నవాడికి ఊడిపోవచ్చు. ఆ మనుషుడు అన్నవాడు ఈరోజు ఉండొచ్చు, రేపు అన్నవాడికి లేకపోవచ్చు. మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్, బట్ మ్యాన్ ఈజ్ నాట్ గాడ్. మనుషుడు మనుషుడే కానీ మనుషుడు దేవుడు కాడు. ఈ మనుషుని యొక్క కృప ఎంతకాలం ఉంటుంది, ఈ మనుషుని యొక్క దయ ఎంతకాలం ఉంటుంది అని చూస్తే అది కొంతకాలం మాత్రమే. అందుకని అంటాడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ శాశ్వతము ఉండేది. మనుషుల యొక్క ప్రేమ పెడితే పెళ్ళి కోరుతారట, లేకపోతే మరొకటి కోరుతారట. అది మనుషుల యొక్క ప్రేమ. పెడితేనే ప్రేమిస్తారు, పెట్టకపోతే ప్రేమించరు. కానీ దేవుడు అలా కాదు. పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఏమంటాడంటే, ఎట్లనగా మనం ఇంకొను పాపులమంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 5వ అధ్యాయం 8వ వచనం, రోమన్స్ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, మనం ఇంకనూ పాపులమంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. Yet we are sinners. మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎట్లా అనగా మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ప్రేమను వెల్లడిపరుచున్నాడు. స్టిల్ హీస్ ఎ లవింగ్ గాడ్. ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకనూ పాపులమంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కల్వరిలో యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. దేవుని యొక్క ప్రేమ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క మాటలు వినుచున్న నీవు దేవుని ప్రేమను పొందుకోవాలి అంటే ఒక సీక్రెట్. యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, దేవుని యొక్క ప్రేమను మనం ఏ విధంగా సంపాదించుకోగలం, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోగలం చదువుదాం. 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ప్రైజ్ ది లార్డ్, 1 minute. ఎస్తేరు ఒక అనాథ బిడ్డ రాజు యొక్క దయను సంపాదించుకున్నది అంటే, నేను అనుకుంటాను బహుశా ఈ లోక సంబంధమైనటువంటి ఆర్భాటము, ఈ లోక సంబంధమైనటువంటి ఆభరణాలు, ఈ లోక సంబంధమైనటువంటి వస్తు ఆభరణాలు ఆమె కలిగి లేకపోవచ్చు. ఐ థింక్ షీఈ్ ఏ వెరీ పూర్ లేడీ. ఒక పేదరాలు కూడా అయి ఉండొచ్చు. తల్లిదండ్రులు లేరు, ఆమెకి బహుశా ఆస్తిపాస్తులు కూడా లేవు. ప్రైజ్ ది లార్డ్. ఏమున్నదని ఏమీ కూడా ఆమె కలిగి లేదు. ఒక అనాథ బిడ్డ. ఒక మాటలో చెప్పుకొలిసి వస్తే ఎస్తేరు ఒక అనాథ బిడ్డ. కానీ రాజు యొక్క దయను సంపాదించుకుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ దేవుని మాటలు వినుచున్న నీతో ప్రభు మాట్లాడుతుండొచ్చు. ఈ లోకములో బహుశా నీకెవరు కూడా లేకపోవచ్చు. అయ్యా నాకెవరూ లేరయ్యా అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నేను ఒంటరి వాడను, ఒంటరి దానని నువ్వు బాధపడుతున్నట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇదిగో యోసేపుకు తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, అబ్రహాముకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు ఈ రాత్రి నీకు తోడుగా ఉన్నాడు అని దేవుని యొక్క సేవకునిగా చెప్తూ ఉన్నాను. డోంట్ థింక్ యు ఆర్ ఎలోన్. అనుకోదు నేను ఒంటరివాడను, ఒంటరిదానని బాధపడద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 8 verse 35, రోమా 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఈ దేవుని యొక్క ప్రేమకు మనం పాత్రులుగా ఉండడానికి మన ప్రయత్నం చేసుకోవాలి. ఇది ఉంటే సరిపోద్ది ప్రియులారా. ఈ దేవుని ప్రేమను పొందుకుంటే సరిపోద్ది. ఎవరి ప్రేమను పొందుకున్నా పొందుకోకపోయినా, తల్లిదండ్రుల ప్రేమను, అన్నదమ్ముల ప్రేమను, అక్కచెల్లెల ప్రేమను, బంధుమిత్రుల ప్రేమను, స్నేహితుల ప్రేమను, ఈ లోకంలో ఎవరి ప్రేమను పొందుకున్నా పొందుకోకపోయినా, కట్టుకున్న వారు నిన్ను కాలుతో తన్నిన, కన్నవారు నిన్ను బయటికి త్రోసివేసిన, బంధువులు స్నేహితులు అయిన వారిని మెడపట్టుకుని నేను గెంటి వేసిన, ఆ దేవుడు నిన్ను గెంటి వేయకుండగా నిన్ను ఆయన ఎత్తుకొని నడిపించునుగాక. ఆయన ప్రేమను పొందుకోవాలి ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు రోమా 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ప్రైజ్ ది లార్డ్. చూసారా, వాక్యం చెప్తుంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? నీ జీవితంలో ఒకవేళ శ్రమ వచ్చినా, నీ జీవితంలో ఒకవేళ ఇరుకులు ఇబ్బందులు ఏర్పడినా, వస్త్రహీనత ఏర్పడినప్పటికీ, ఉపద్రవం ఏర్పడినప్పటికీ, ఏది ఏర్పడినప్పటికీ దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనలను వేరు చేయలేదు ప్రియులారా. ఆ ప్రేమను మనం పొందుకోవాలి. ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని కృపను మనం అనుభవించాలి అంటే యోహాను రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. డోంట్ లవ్ దిస్ వరల్డ్. జేమ్స్ 4:4, యాకోబు 4:4 అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అప్రియమైనటువంటిది ఏమి బిడ్డలారా, ఈ లోక స్నేహము, వరల్డ్లీ ఫ్రెండ్షిప్, ఈ లోక స్నేహము దేవునితో వైరం. దేవునితో స్నేహం చేయి. నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ, నీ దుఃఖం అన్నీ కూడా దేవునికి చెప్పుకో. దేవునితోనే ఫ్రెండ్షిప్ చేయి. అబ్రహామును దేవుడు అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము అని అన్నాడు. అబ్రహాం ఏమంటాడంటే, నేను ధూళి లాంటి వాడును అని అబ్రహాం అంటాడు. ఈ ధూళి లాంటి వాడినేమో ఆయన మహాగణుడు, మహోన్నతుడైన వాడు, ఆయన ఏమన్నాడంటే అబ్రహామును, ఓ అబ్రహాము, నీవు నా స్నేహితుడు. ఈ అబ్రహామేమో సాష్టాంగ నమస్కారం చేసేవాడు. రమారమి 100 సంవత్సరాల వయసు వచ్చిన అబ్రహాము నేలను సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించే అబ్రహాం, 100 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలుడు అబ్రహాము తన్ను తాను తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించే గొప్ప యోధుడుగా ఉన్నాడు. ప్రియులారా, స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా,
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, అబ్రహాము ఎందుకని దేవుని కృపను సంపాదించుకున్నాడంటే, అబ్రహాం ఆల్సో హీ హంబుల్ హిమ్సెల్ఫ్, హీ ఒబేడ్ టు గాడ్స్ వర్డ్, హీ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 verse 1 onwards. Genesis 1 and 2. 12 chapter verse 1 and 2. ఆదికాండ 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామును పిలిచాడు. ఓ అబ్రహాము, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఏనాడైనా మునుపు చూశాడంటే చూడలేదు. అబ్రహాం ఏనాడు కూడా ఆ దేశాన్ని చూడలేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. నే వెనుదిరుగా వెనుకాడన్ నా యేసుడేగా, నే వెనుదిరుగా వెనుకాడ నా యేసుడేగా, పిలిచిన దినం నా ముందు సిలువా, నా వెనుక లోకం, నా ముందు సిలువా, నా వెనుక లోకం. హల్లెలూయా. నా ముందు సిలువ, నా వెనుక లోకం అని అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు, హెబ్రీ 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమోలే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ఏది విడిచిపెట్టాలి, అది విడిచిపెట్టాలి. ఒక రోజున కోతి అనుకుందంట, వినాలి. కోతేమో ఒక చిన్న బాటిల్లో బఠానీ గింజలు ఉన్నాయి. ఆ బఠానీ గింజలు ఉన్న ఆ బాటిల్ చూసింది కోతి. చూసి ఆ బఠానీ గింజలు తీసుకోవాలి, తిందాం అనేసి కోతి ఏం చేసిందంటే, ఆ సీసాలోకి, ఆ బాటిల్లోకి చేయి దూర్చింది. ఆ బాటిల్ యొక్క మూత ఏమో చాలా చిన్నది, మొత్తానికి నానా తంటాలు పడి ఆ చెయ్యి దూర్చింది ఆ సీసాలోకి, అంటే బాటిల్లోనికి. సరే, ఆ బఠానీ గింజలు పట్టుకుంది, బాటిల్లో ఉన్నటువంటి బఠానీ గింజలు పట్టుకొని తీద్దాం అనుకునేటప్పటికి, ఈ పిడికిలతో పట్టుకునేటప్పటికి ఏమైందంటే, ఈ చెయ్యి కొంచెం ఆ లోపల మరి అది విస్తరించింది కదా. ముందు మామూలుగా చాలా కష్టంగా దూర్చింది, పిడికిలతో పట్టుకునేటప్పటికి అది పట్టుకొని లాగుదాం అనుకుంటుంది బయటికి. ఆ బఠానీ గింజలు తీద్దాం అనుకుంటుంటే చెయ్యి బయటికి రావట్లేదు. ఇప్పుడు చెయ్యి బయటికి రావాలంటే ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంది. కోతి ఆలోచిస్తుంది, చెయ్యి రావట్లేదు. బఠానీ గింజలు వదిలితే చెయ్యి బయటకు వస్తుంది. బఠానీ గింజలు వదులుదామా లేకుండా మాందామా? కోరిక, ఎకనామిక్స్ చెప్తుంది, మానవుడు కోరికల పుట్ట. కోరికలు విడిచిపెట్టాలి. నువ్వు ఫ్రీగా ఉండాలంటే కోరికలు విడిచిపెట్టాలి. నేత్రాస, శరీరాస, జీవపుడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, వాటిని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అంటాడు హెబ్రీ 12వ అధ్యాయంలో. చాలా సులువుగా కొన్ని సమయాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, పక్షులు పట్టేవాళ్ళు ఆ నది పక్కనో లేకుండా చెరువు పక్కన ఏం చేస్తారంటే ఉరులు వేస్తూ ఉంటారు ఆ కొంగలు వేటాడడానికి. అమాయకమైనటువంటి ఆ కొంగలు అక్కడ ఉరి ఉన్నదనేటువంటి సంగతి తెలియక అది వాళ్తాయి చేపలు తినడానికి వచ్చినప్పుడు. ఈ కొంగలు ఈ ఉరిలో పడిపోతాయి. ఆ కాలు చిక్కుకుంటుంది, ఇంక పైకి ఎగరదాం అనుకుంటుంది, కష్టం, దొరికేసింది. అపవాది కూడా వల వేస్తూ ఉంటాడు, మనం పట్టుకోవడానికి ఎన్నో రీతిగా వలలు వేస్తూ ఉంటాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు.
నీ జీవితంలో ఒకవేళ ఏదైనా పాపము ఉన్నట్లయితే ఇట్ ఈస్ మేబీ ద సీక్రెట్ సిన్, రహస్య పాపం, ఎవరికి తెలియదండి అని అనుకోవచ్చు. బట్ గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. ఎవరికి తెలియదండి అని అనుకోవచ్చు. జాగ్రత్త సుమ. తాను తవ్విన గోర్తులో తానే పడిపోవును. ఎవరికి తెలియదండి అయ్యగారు నేను ఏం చేస్తున్నా, ఎవరికి తెలియదండి అనుకుంటారు చాలామంది. ఆకాను పాపాన్ని దాచాడు, అయిపోయిన చరిత్ర. సంసోను పాపం చేశాడు. ఈవెన్ దావీదు ఎంతో మంచి ఆరాధికుడే. వెన్ హీ కమిటెడ్ సిన్, పాపం చేసిన తర్వాత వెల చెల్లించవలసి వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సులువుగా చిక్కులు పెట్టి పాపాలు, అది ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ స్మాల్ సిన్. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఆర్ బిగ్. అది చిన్నదే, చిన్న పాపం అయిండొచ్చు, పెద్ద పాపం అయిండొచ్చు. సిన్ ఈజ్ సిన్. జేమ్స్ 1:15, యాకోబు 1:15 అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఒక దౌర్భాగ్యుడు, ఒక పనికి మాలిన వెధవ ఒక 6 సంవత్సరాలు ఒక చిన్న బాలికను భయంకరంగా పాడు చేసి చంపేశాడు. వాడు ఆ విధంగా చేసిన కారణం చేత వాడు కూడా చచ్చాడు. ప్రియులరా, పాపము నిన్ను పట్టి, నీ పాపము నిన్ను పట్టి అప్పగించను. భయంకరమైనటువంటి రోజుల్లో ఉంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పాపము వలన వచ్చు జీతం మరణం. రోమా 6:23. ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణమని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృప కావాలి అంటే ఈ పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీ యందు ఎవని యందైనా ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకుని అన్న వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కృప 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 కృప. నువ్వు క్రైస్తవుడై ఉండొచ్చు, క్రైస్తవుడు కాకపోవచ్చు, నువ్వు ఎవడమైనప్పటికీ నీకు దేవుని యొక్క కృప కావాలి అంటే నీవు దేవుని ఎదుట తగ్గించుకొని ఉంటేనే దేవుని ఆ సర్వశక్తుడకు దేవుని యొక్క కృపను పొందుకుంటావు. ఈ రాత్రి దేవుని మాటలు విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషుని యొక్క రూపాన్ని లక్ష్య పెట్టాడు. దావీదు యొక్క అన్నదమ్ములందరినీ తీసుకొచ్చాడు యెషయా. నీవు కోరుకున్నవాడు వీడా 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 ఇతడా అంటే, ఒరే బాబు నేను కోరుకున్నవాడు వీడి కాదు అని అన్నాడు. లాస్ట్కి కడసారిగా దావీదు వచ్చాడు. దావీదు గొర్రెలు కాసుకున్నవాడు. ఆ గొర్రెలు కాసుకున్న దావీదు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఈ రాత్రి దేవుని కృపని పొందుకోవాలంటే ప్రభు ఎదుట నువ్వుగా తగ్గించుకున్నప్పుడు ఆ కృపను పొందుకుంటా. యాకోబు 4:6 అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించు. నీలో అహంకారం, నీలో ఉన్న గర్వం అవి తొలగిపోవాలి. అవి కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపాలే. అంచేత ఈ రాత్రి దేవుని మాటలు వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదైన వేరు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోవడం మంచిది. ప్రభువాని కృప నాకు కావాలని అంటే నీ పాపాలు ఒప్పుకో. సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరంప. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ప్రార్థన చేద్దాం. చాలామంది ఒప్పుకుంటారు,
విడిచిపెట్టరు. విడిచిపెట్టాలి నీ జీవితంలో. కన్ఫెస్ అండ్ ఫర్సేక్. అతిక్రమాలు ఒప్పుకో, దోషాలు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షక, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి రాత్రి మీరు అనుగ్రహించిన ఈ వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ విత్తబడిన వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపచేయండి. భయంకరమైన లోకంలో ఉంటున్నాం. లోకం పాపంతో నిండిపోయింది అయ్యా. డ్రగ్స్, గంజాయి, గుట్కా, బ్రాందీ, విస్కీ ఇలాంటి మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకి బానిసలైపోయి బ్రతుకుచున్న వారి లోకంలో చాలామంది ఉన్నారు. ప్రభువా, విడిపించండి ప్రజలను. పాపము నుండి, శాపము నుంచి విడిపించండి. మా దేశాన్ని కనికరించండి నాయన. సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రజల యొక్క పాపములను క్షమించండి. దేశ పాపములను క్షమించండి తండ్రి. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీ బిడ్డ హృదయాలు ఫలింపజేసి మీ నామాన్ని గణపరచు. ప్రాణప్రియుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణయు అని సన్నిధి, సమాధానం ఇంతవరకు దేవుని యొక్క మాటలు విన్న బిడ్డలందరికీ, ఈ లోకములున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే పర్యంతం సదాకాలము దేవుని కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.